వెల్కమ్ బ్యాక్ టు బైట్స్ ఆఫ్ సంతోష్. ఈరోజు నుంచి అయితే జావా ట్యూటోరియల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మీరు బిగినర్ అయినా లేదా జావా బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలనుకున్నా ఈ సిరీస్ మీకు బాగా యూజ్ అవుతుంది. అందుకోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మీకు అప్డేట్స్ ఈజీగా వస్తుంటాయి. స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ జావా? జావా అంటే ఏమిటి? అందరూ జావా అంటే కోడింగ్ ఎక్కువ లైన్స్ ఉంటుందని భయపడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయాన్ని అయితే మనం అవాయిడ్ చేయాలి. జావా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హై లెవెల్ లాంగ్వేజ్, అంటే అందరికీ అర్థమయ్యేలా ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలా ఉండే లాంగ్వేజ్ అంటాం. అండ్ ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఈ వరల్డ్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కదా, ఆ ఆబ్జెక్ట్స్ని మనం జావాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ద ఫౌండర్ ఆఫ్ జావా ఇస్ సర్ జేమ్స్ గోస్లింగ్ అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ 1995. దీన్ని సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 1995లో డెవలప్ చేశారు. అండ్ ఇది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పారు కదా, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మన నార్మల్ ఇంగ్లీష్ లైక్ ఆల్ఫాబెట్స్, సింబల్స్ అండ్ నంబర్స్. మన కంప్యూటర్కి ఇవేమి అర్థం కాదు. మన కంప్యూటర్కి అర్థమైంది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, దాన్ని బైట్ కోడ్ ఆర్ బైనరీ వాల్యూస్ అంటారు. దీన్ని మన కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే ఫస్ట్ కంపైల్ చేయాలి. ఆ కంపైల్ చేసినప్పుడు మన నార్మల్ జావా ఫైల్ సేవ్ చేస్తాం కదా, ఆ జావా ఫైల్ క్లాస్ ఫైల్ కన్వర్ట్ అవుతుంది, అంటే బైట్ కోడ్ కన్వర్ట్ అవుతుంది. మన ఈ జేవిఎం ఉంది కదా, ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లా కన్వర్ట్ చేస్తుంది. ఈ మెషిన్ కోడ్ని మన మైక్రో ప్రాసెసర్ అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే మన బైట్ కోడ్ ఉంది కదా, ఈ బైట్ కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వర్క్ అవడం, లైక్ విండోస్ అయినా, లైనక్స్ అయినా, మ్యాక్ అయినా. అంటే కోడ్ ఒకటే కానీ దానికి సెపరేట్ జేవిఎం ఉంటుంది. దానివల్ల అది ఎలా అయినా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. దాన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. జేవిఎంని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటారు. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ కదా, ఒక్కసారి రాసిన కోడ్ని మనం ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అందుకే మన జావా అనేది సూటబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎక్కడైనా రన్ చేయడానికి. వాట్ ఈస్ మైక్రో ప్రాసెసర్? మైక్రో ప్రాసెసర్ అనేది మన కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. అండ్ దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ఫెచ్చింగ్, డీకోడింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్. ఫెచ్చింగ్ అంటే మెమరీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకోవడం, డీకోడ్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకోవడం, అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. అంటే మీకు ఇప్పటికే ఒక డౌట్ రైజ్ ఉంటుంది, ఏంటంటే ఫస్ట్ మనం జావా ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే జావా ప్రతి చోట ఉంటుంది, లైక్ ఆండ్రాయిడ్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ అండ్ బిగ్ డేటా. దానివల్ల మీరు కోర్ జావా బాగా నేర్చుకుంటే నెక్స్ట్ హైబర్నెట్, స్ప్రింగ్, మైక్రో సర్వీసెస్ లాంటివి ఈజీగా నేర్చుకోవచ్చు. అప్పుడు మన డెవలపర్కి వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీరు కానీ కోర్ జావా కానీ సింపుల్గా అండ్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ లైవ్ ఆల్.